ఈ మధ్య ఒంగోలు వచ్చినప్పుడు నేను మీడియాలో ఈ లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అని అంటే దానికి ఏమంటారు, ఆయన బాగుమతి కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గురిపెడుతున్నాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్న మనోభావాన్ని తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియా చేశారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజలు మనోభావం రాజకీయం చేయాలి తప్ప వేరే ఉద్దేశం కాదని ఉద్దేశంతో చెప్పాను తప్ప కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా మంది పెద్దలు ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు చాలా మంది కూడా ఇదే మాట్లాడారు. ఏమనుంటే సిబిఐ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని పొద్దుగూరు వెంకటేశ్వర గురించి మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. ప్రజల మనోభావాన్ని మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, అంతేగాని సుబ్బారెడ్డి బాగుమతి కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు ఏదో అవుతాడు అని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలిస్తే అట్లాంటి విషయాల్లో లోపలిస్తే సంతోషిస్తాడు మొదట ఇట్లాంటి విషయాలు ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇదే ఇన్నారు, ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అట్టే మాట్లాడతాను.